హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మిల్కీస్ మజా 5228. సో ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి ఫ్రెండ్స్. ఈరోజు అయితే సండే, పండగ రోజు కూడా పొద్దున్నే లేకుండా అనుకుంటున్నాను. కానీ ఏంటంటే సండే ఒక్కరోజే మనకి లీవ్ దొరికేది కాబట్టి సో నేనైతే కొంచెం ప్రశాంతంగా, అలాగో శివరాత్రి అంటే ఈవినింగే పూజ చేసేది అండ్ గుడికి వెళ్ళేది కాబట్టి నేను నిదానంగా, టైం ఆల్రెడీ 9:40 అనమాట. ఈ టైంలో అయితే లేచేసి ఇంటి ముందు అయితే నీళ్ళు వేసి ముగ్గేసేసుకున్నా. సో ఇప్పుడు స్ట్రాంగ్గా ఒక కాఫీ అయితే తాగేసొద్దాం. ఈలోపు కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఎలాంటి వీడియోస్ కావాలి అన్నదైతే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. నేను దాన్ని రిలేటెడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. లేదా 11 o'clock time. ఆల్మోస్ట్ లేకండి ఇంకా. వేడి వేడి కాఫీతో శివరాత్రి స్టార్ట్. అందులో సండే వచ్చింది కాబట్టి శివరాత్రి ఈ పండుగ కూడా ప్రశాంతంగా జరుపుకోవచ్చు. కాఫీ తాగేసి ఇంక త్వరగా ఫ్రెష్ అయిపోదాం. వంకాయ కర్రీ చేస్తాను. వంకాయ కర్రీ. మీరు లేచేసి వచ్చేసారా? లేచేసి వచ్చి వీడియో తీస్తున్నాం. తీ అన్ని కట్ చేసుకుంటున్నా. పోయి బ్రష్ చేయకో ఫస్ట్, త్వరగా పోయి. కళావికి అయితే లేసొచ్చి వచ్చి నాతో మాటలు చెప్పుకుంటూ ఉంది. నేను ఈ గ్యాప్లో పట్టాపట్టు వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి నైట్ అయితే పెసలు నానబెట్టుకున్నా పల్లెన్ కోసం. దాంట్లో కొన్ని పెసలు అండ్ అలాగే వంకాయలు కట్ చేసి మసాలా కర్రీ లాగా చేస్తున్నా. ఈ గ్యాప్లో కర్రీ అయ్యేలోపు నేను ఇంకా బకెట్లోకి వాటర్ తీసుకొని పసుపు, ఉప్పు, ఫెనాయిల్ అంతే యాడ్ చేసేసుకొని మాప్ అయితే చేసుకుంటున్నాను. హాయ్, ఫ్రెష్ అప్ అయిపోయినావా మిల్కి? నువ్వు అప్పుడే నువ్వే మేలు లేట్ గా లేచిన లేటెస్ట్ గా పటాపట్ రెడీ అయిపోతావు. నేను చూడు ఇంకా దయ్యాలాగా అట్లా ఉన్నాం, సద్ది మొక్కలు వేసుకొని. నేను నువ్వు ఎట్లా ఉన్నావు చూపిస్తాని. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే తల స్నానం చేసుకునేసి ఇలా రెడీ అయిపోయానమాట. ఎందుకంటే హ్యాపీ శివరాత్రి. మీకు కూడా హ్యాపీ శివరాత్రి. మమ్మల్ని వదిలిపెట్టి తింటున్నాం. మిమ్మల్ని నమ్ముకుంటే నా పొట్ట కూడా ఎండగాలుతుంది. ఒకసారి టైం చూడు. ఇంకా టిఫిన్ కూడా తినండిలే మీరు మహాతల్లు. 12 o'clock అవుతుంది. నేను పనిలో పడి మర్చిపోతా తినడము, మీరు పని లేక మర్చిపోతారు. ఆయన మేము ఇప్పుడు పెట్టుకొచ్చింది తినేసి. నువ్వు అట్లానే ఉండు, తినొద్దు. నేను తింటాను, కాసేపు ఆగు. తినుకో ఫస్ట్. మేడం వచ్చేసింది, పెద్ద మేడం. అయితే ఆల్రెడీ బాగా రెడీ అయిపోయి సాంగ్స్ వేసుకొని ఎంజాయ్ చేస్తుంది. అయితే క్యూటీ కూడా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ క్యూటీ ఏదో నీళ్ళ స్టెప్స్ ట్రై చేయాలని చెప్పేసి ఈ స్టైల్లో రెడీ అయిపోయింది, లంగా బ్లౌజ్ వేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. మేము రెడీ అయిపోయాం. డాన్స్ ప్రాక్టీస్, డాన్స్ ప్రాక్టీస్. వీడియో తీస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారో చూసి నవ్వుకోండి. నవ్వుకోండి. హలో ఫ్రెండ్స్, 2 o'clock అయింది. నేను కూడా హెడ్ బాత్ అయితే చేసేసుకున్నాను. అందరికీ ముందుగా మా ఫ్యామిలీ తరపున హ్యాపీ మహాశివరాత్రి. సో ఈవినింగ్ అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడి దగ్గర మహామంగళారతి కరెక్ట్గా 12 o'clock జరుగుతుంది అనమాట. ఆ టైంకి వెళ్ళాలని చెప్పేసి నేనైతే ఇప్పుడే ఇంకా వంటలు రెడీ చేసేసి పూజకన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. అదన్నమాట. ఏదన్నమాట? అదన్నమాట. ఓకేనా? సో ఈవినింగ్
అస్సలు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మా ఏరియాలో ఉన్న శివుని టెంపుల్ దగ్గర మహాశివరాత్రి స్పెషల్గా జరిగే వైబ్స్ ఎలా ఉంటాయన్నది అయితే చూపించేస్తాను. అస్సలు స్కిప్ చేయకండి, ఓకేనా? ఓకే, ఇప్పుడైతే వంటలు చేసేద్దాం. ఏదేది చేయాలని డిసైడ్ అయ్యాను, కానీ చేసుకుంటూ చూపిస్తాను. ఓకే, కర్రీ లీవ్స్, కొత్తిమీర ఫ్రెష్ and this is the Cheska Maska and Amul curd నందిని and Nandini milk and tomato. and half kg tomato. This is the cover. ఏం చేస్తావు రిషి? అట్లీస్ట్ రేసినావు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా కాలేదు. మేము జప్టాలు ఆర్డర్ పెట్టి అలా పెట్టేసి వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి కుంభకరణ ఒకట్లో ఎలా చక్కగా కూర్చొని తింటుంది. అమ్మ వాళ్ళు అనేదేమో అమ్మని అంటారు, నువ్వు దానికి తిండి పెట్టావు, దానికి అంత బక్కగా ఉండేది. కానీ వాళ్ళకి తెలియదు రియాలిటీ ఏమంటే లాపోతలేదు. వెర్రీ స్నాక్స్, జంక్ ఫుడ్స్ ఇవే తిని వస్తుంది. సో అన్నం అస్సలు తిందా. జంక్ ఫుడ్ తింటే లావ్ అవుతారు కదా, ఇదేంటికి ఆపోజిట్ అయింది. ఎందుకు ఆపోజిట్ లో పెరుగుతున్నావు నువ్వు? కుమ్మతాండుతలే నువ్వు. కుమ్మేయమ్మా, కుమ్మే ఇంకేముందులే తిని. కూడా ఇలాంటి తిండిపోతే పిల్లలు ఉంటే వాళ్ళ పేరు కామెంట్ సెక్షన్ చేయండి, కామెంట్ లో కామెంట్ పెట్టండి. సరే టర్న్ చేస్తాను నేను కాఫీ. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నది? బంట పట్టు టర్న్ చేసేస్తున్నావు అని కాఫీ. ఏం కాఫీ పిచ్చిరా స్వామి. మీ అమ్మోళ్ళు కూడా కాఫీ పిచ్చి అయితే మీ పేరు కామెంట్ చేయండి కదా ప్లీజ్. మీ అమ్మలు కూడా కాఫీ పిచ్చి అయితేనా? మీ అమ్మ కాఫీ పిచ్చిదే. మీ అమ్మ పేరు కామెంట్ చేయి. శ్వేత మా అమ్మ పేరు. చేస్తాను పెట్టమని. కాఫీ తాగితే బ్రెయిన్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. కాఫీ తాగితే బ్రెయిన్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. అందుకే ఏడు మాట్లాడు కాంతులు మీకు పెట్టినాను. మమ్మ ఒకసారి అక్క తుమ్మే స్టైల్ చూడి. పాపం ఎంత కష్టపడతాను అక్క. పడిని కష్టపడితేనే కదా ఫలితం. ఏం చేస్తాండవు? ఓహో, ఐ ఆల్సో హెల్పింగ్ టు యూ అంట. యూ ఆల్సో హెల్పింగ్ టు మీ. పింక్ తెల్లగడ్డ ఫైండ్ అవుటా? ఫన్నీ అది పైన చిప్పు అంతే, లోపల తెల్లగా ఉంటది తెల్లగడ్డ. నువ్వు ఇడిపి త్వరగా. ఇంకా నేను ఎప్పుడు వంటగదిలోకి రాను. ఎందుకో తెలుసా? క్యూటీ వంట చేస్తాను కాబట్టి నాకు వంటగదిలో పని లేదు. టంటడాయ్. పోయి ఉంటరి మా అమ్మ. మొలమో ఎంత రేట్ తెలుసా? మిక్స్ పూలు అది కూడా 1/4 kg. 1/4 kg ఎంత? 70 రూపీస్. 1/4 kg ఫ్లవర్స్ 70 రూపీసా? 250 grams. పూల సంగతి పక్కన పెట్టు, ఆకలి చూద్దాం రా. ఆకలి కథ ఏమైంది? 10 ఆకులు 25 రూపీస్. 10 ఆకులకి 25 రూపీసా? లైక్ 5 రూపీస్కి 2 ఆకులా? ఫైనల్ గా మా క్యూటీ అయితే పెద్ద పాప అయిపోయింది. ఎందుకని అనుకుంటున్నారా? మా ఇంటి కాడ నుంచి బస్ స్టాండ్ దాకా వెళ్ళి ఒక్కతే మెయిన్ రోడ్ లో అదిను ఈమెని ఈ తింగర్ బుచ్చిని క్యారీ చేసుకుంటూ వెళ్ళి మరి ఇలాంటి పిట్టి ఆకులు, ఇంత చిన్న ఆకులు 5 రూపాయలకు 2. ఓ అబ్బా. ఏంటండి ఘోరం? మరీ ఇంత ఘోరం అయితే పూజలు చేయడానికి కూడా కష్టమైపోతుందండి బాబు. 5 రూపాయలకి 2 ఆకులంట.
అందులోనూ వాళ్ళు ఇచ్చిన ఆకు చూస్తే మరీ అసలు శాపాలు పెట్టాలన్నట్టు అనిపిస్తూ ఉంటది. కానీ పూజకు తీసుకున్నాం కాబట్టి అలా ఏం పెట్టలేము, అలానే ఉండిపోయాం. ఇవైతే ఓకే, 70 రూపీస్ 1/4 కేజీ ఓకే ఇయ్యొచ్చు. 70 రూపీస్ 1/4 కేజీ అంట. పూలు అయితే కళ్ళు మూసుకొని ఇయ్యొచ్చు అనిపిస్తుంది. ఆకలి మాత్రం మరీ ఘోరమండి, వీళ్ళు మరీ బతికిపోతున్నారు అనిపించింది. అమ్మా చూడు ఇక్కడ తీసుకుంటున్నావా? క్లీనా? వావ్, సూపర్ గా కడుక్కొచ్చినావు. ఇంకేమే, నాకు ఎట్లా వస్తే అట్లా కడుక్కొని వస్తానమ్మా. నాకు అంత నీట్ గా రాదు, వచ్చినట్లు కడిగేసుకొని తెస్తానని పోయింది. సూపర్ గా తెల్ల తెల్ల మిళమిళ అని మెరుస్తూ ఉన్నాయి. కానీ ఇందులో రెండిట్లో నీళ్ళు పట్టుకోక ఫుల్. ఈ శివరాత్రి పండగ మా క్యూటీ తల్లికి సూపర్ గా వచ్చినట్టుంది. పూజకు అన్ని ఆమె తెచ్చింది, ఆమె క్లీన్ చేసింది, ఈవెన్ ఆమెనే డెకరేషన్ కూడా చేస్తా ఉంది. సూపర్ సూపర్. ఏందోనమ్మా మనకే డబ్బులు గతి లేదు, ఇంకా స్వామిని కూర్చోబెట్టేది. సరే కానీ ఈ స్వామితో ఉన్న డబ్బులన్నీ మనకి వచ్చేలాగా ఆశీర్వదించారు చెప్తాము. ఓకే సరే, నీ పిగ్గీ బ్యాంక్ లో డబ్బు తీసి మరీ కూర్చోబెడుతున్నావు. స్వామిని కోరుకో, నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ మాకు వచ్చేలాగా చేసామి, కష్టపడుతున్నాం మేము బాగా అని. అది ఎలా రావాలంటే ఈ పిగ్గీ బ్యాంక్ ఫుల్ నిండి బయటికి వస్తుందిలే. కూర్చోబెట్టు, పైన ఇంకోటి పెట్టు, చిన్నది పెట్టు. సో నీ పిగ్గీ బ్యాంకులో డబ్బు తీసి కుబేరు స్వామికి అయితే కూర్చోబెట్టేశావు. ఓ 50 రూపీస్ అటు స్వామికి వేసి, శివుని స్వామికి. ఇంట్లో ఫ్రెండ్స్ ఇంత బాగా డెకరేషన్ చేసి బీరువాలో పెట్టాలంట. కుబేరు స్వామిని బీరువాలోనే పెట్టాల. అంత బాగా డెకరేషన్ చేసినా ఈ దేవుని గుట్లో పెట్టకూడదు. ఓపెన్ చెయ్యి. నేను స్టిక్కర్స్
మొక్కండువా పద. బాగుందా నీకు క్యూటే? నీకు గుగ్గులు బాగుంటాయి. సూపర్. నీకు సూపర్. నీకు సూపరా? హ్యాపీ శివరాత్రి చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కి. అందరికి హ్యాపీ మహాశివరాత్రి. ఇది ఫైనలీ మా ఫ్యామిలీ శివరాత్రి లాగ్ అయితే ఇంత సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేది ఒకటి బాగా వద్దులే, వస్తా అందులో నీట్గా క్యాప్చర్ చేసేకి ఫింగర్ సరిపోదు, ఫోటో మళ్ళీ తీస్తా. హాయ్ గాయ్స్, హ్యాపీ శివరాత్రి టు ఆల్.